నమస్తే అండి. నేను మీ డాక్టర్ పుష్పలత, ఎండి జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తగూడెం. ఈరోజు ఒక స్పెషల్ డే అండి. అదేంటి అంటే వరల్డ్ అథ్లెట్స్ డే. సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసి రిలే అరౌండ్ ద వరల్డ్. బిఫోర్ దట్ అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, ఏదైనా ఉంటే కామెంట్ చేయాలి. ఓకేనా అండి? అండ్ కమింగ్ టు ద పాయింట్, వరల్డ్ అథ్లెట్స్ డే ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటే, మనము యంగర్ పీపుల్కి, పిల్లలకి అథ్లెట్స్ గురించి చెప్పాలి అండ్ స్పోర్ట్స్ గురించి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా చాలా అవసరం అండి. మన మైండ్ ఫ్రెష్గా ఉండాలి, స్ట్రెస్కి లోన్ అవ్వద్దు అంటే మనం ఫిజికల్గా యాక్టివ్గా ఫిట్గా ఉండాలి. సో బిఫోర్ అడ్మిషన్ ఎవ్రీ పేరెంట్ స్కూల్స్లో ప్లే గ్రౌండ్ ఉందా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఎందుకంటే ఈ రోజులలో 99% అసలు ప్లే గ్రౌండ్స్ లేకుండా స్కూల్స్ వస్తున్నాయి. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది చిన్నప్పటి నుంచే అలవాటు చేయడం వల్ల, లైక్ స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉండి వాళ్ళకి ఏది ఇంట్రెస్టో మనం రికగ్నైజ్ చేసి వాటిల్లో మనం ఎంగేజ్ చేసినట్టయితే వాళ్ళు చాలా ఉన్నత శిఖరాలకి ఎదుగుతారు. సో కొంతమంది గురించి చెప్పడం, ఫర్ ఎగ్జాంపుల్ పీటీ ఉషా ఉంది, సచ్ ఎ గ్రేట్ రన్నర్, ఆమె గురించి. అండ్ క్రికెట్లో మిథాలీ రాజ్, ఇంకా చాలామంది ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కరు ఉన్నారు. సో అసలు పిల్లలకి స్పోర్ట్స్ ఏమేమి ఉంటాయి, ఎలాంటి వాటిలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అనేది మనం తెలియచెప్పాలి. ఎందుకంటే వీళ్ళకి ఈ రోజులలో ఫస్ట్ యూకేజీ ఎల్కేజీ నుంచే ఐఐటి అంట, సైంటిస్టులు అంట, డాక్టర్స్ కావాలని హోప్స్ ఎక్కువగా ఉండి వాళ్ళకి యాక్టివిటీ లేకుండా చేస్తున్నారు. అలాంటివన్నీ మీరు ఎంకరేజ్ చేయొద్దండి. ఏ ఏజ్లో చేయాల్సిన విషయాలు ఆ ఏజ్లో చేసేసేయాలి. సో బాల్యం మళ్ళీ మళ్ళీ రాదు. యంగర్ జనరేషన్ కావచ్చు, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా మీకు ఏ స్పోర్ట్స్ అయితే ఉంటుందో వాటిని డిస్కంటిన్యూ చేయకండి, కంటిన్యూ చేయండి, ఎంజాయ్ చేయండి, ఫిజికల్గా ఫిట్గా ఉండండి, మెంటల్గా స్ట్రెస్ లేకుండా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. కొన్ని లక్షల డబ్బులు ఖర్చు చేసినా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని డిసీజెస్కి మనము ట్రీట్మెంట్ ఇవ్వలేము. సో చిన్నప్పుడే ఇన్యాక్టివ్గా ఉండడం వల్ల ఒబేసిటీ తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మానసిక ఎదుగుదల అనేది ఉండదు. సో మీ అందరూ కూడా మీ పిల్లలకి, యంగర్ వాళ్ళకి, తమ్ముళ్ళు, అక్కలు, ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా స్పోర్ట్స్ గురించి తెలియచేయండి. ఎంత ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే అంత హెల్దీగా ఉంటాం అనేది చెప్పండి. ఓకేనా అండి? మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ వరల్డ్స్ అథ్లెట్స్ డే. అందరూ కూడా యాక్టివ్గా ఉండాలి, ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.